హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ A1 Hima World. సో ఇది వచ్చేసి నిన్ననే షూట్ చేసిన వీడియో అనమాట. నిన్న మనకి రాకెట్ లాంచ్ జరిగింది కదా శ్రీహరికోటలో, అక్కడికి మేము కూడా వెళ్ళాము. సో వెళ్ళినప్పుడు మేము ఎక్స్పీరియన్స్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇది వచ్చేసి సూలూరుపేటలో జరిగింది. మేము ముందు రోజు నైటే సూలూరుపేట దగ్గరలోనే ఒక హోటల్లో స్టే చేసి నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యి 5:30 కల్లా రీచ్ అయిపోయాము ఇస్రోకి. అండ్ రాకెట్ లాంచ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:23 AM మనము కొంచెం ముందుగానే రీచ్ అయితే అక్కడ ప్లేస్ అది చూసుకొని కూర్చోవచ్చు. అండ్ మ్యూజియం కూడా ఉంటుంది, ఇలాగా ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. ఇలాంటి లాంచెస్కి వెళ్ళాలనుకుంటే ముందుగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ కుదరకపోతే నాకు తెలిసి అప్పటికప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా అక్కడైతే జరుగుతున్నాయి, అలా కూడా చేస్తారనుకుంటా. సో మేమైతే ఇక్కడ 5:30కి రీచ్ అయిపోయాం కదా. సో అక్కడి నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడ మ్యూజియం ఉంటుంది. మ్యూజియంలో అవన్నీ కాసేపు చూసేసి చిన్నగా గ్యాలరీ పాయింట్కి అయితే వెళ్ళిపోయాము. ఒకవేళ మీరు కనుక కొంచెం లేట్గా ఏమైనా వెళ్ళినా డైరెక్ట్గా గ్యాలరీ వ్యూకి వెళ్ళిపోయి రాకెట్ లాంచ్ అయిపోయాక మ్యూజియం చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు లాంచ్ అయిపోయే రాకెట్ పేరు అయితే GSLV F-15, మన ఇండియాకి సొంత నావిగేషన్ కోసం పంపిస్తున్న రాకెట్ ఇది. అండ్ ఇది మీకు తెలిసే ఉంటుంది, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఆయన ఏం సాధించారనేది అక్కడంతా డీటెయిల్డ్గా రాసుంది. అదే కాదు, ఇంకా రాకెట్ గురించి, స్పేస్ గురించి ఇంకా చాలామంది సాధించిన గొప్ప విషయాలన్నీ అక్కడ చాలా బోర్డ్స్ పైన రాసున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచిగా అవన్నీ చదువుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి శాటిలైట్స్ వర్కింగ్ మోడల్స్ అనమాట. ఇది చాలా పెద్దగా వెరైటీగా అనిపించింది. సో సోలార్ పవర్ తీసుకొని ఎలా పనిచేస్తాయి అనేది అక్కడ ఒక మోడల్ లాగా పెట్టారు. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్న శాటిలైట్ మోడల్స్. ఇది ఒక మోడల్ అనమాట శాటిలైట్లోనే. అండ్ నెక్స్ట్ అయితే ఇది ఇంకొక టైప్ ఆఫ్ శాటిలైట్ మోడల్. ఇవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేసి పెట్టారు మ్యూజియంలో. ఇప్పుడైతే మనం గ్యాలరీ పాయింట్కి వెళ్ళిపోతాం రండి. Coming to the today's launch, in very short time just we are going to witness GSLV F-15 from the soil of Sriharikota, that is the spaceport of India. So today just we are going to launch the navigation satellite. So we are going to just have an independent navigation system. Until this point of time just we have been relying on the GPS, which is in a US service. So who knows, in the near future they might be discard this service, or who knows, they might be offering the service at the premium charges. We want to have our own independent navigation system. So that is the main objective of this. ప్రతి ఒక్కరికి కూడా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తరపున సాదరమైన స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ ఆల్. సో మీ అందరికి తెలుసు ఇది 100వ ప్రయోగం, 100th లాంచ్. నాట్ సో ఈజీ నో. 100వ ప్రయోగం అంటే మామూలు విషయం కాదు. ఎవరైనా 100 కొడితే క్రికెట్ లో కూడా బ్యాట్ ఇస్తారు, అట్లాంటిది 100 రాకెట్లు మనం వేసాం ఇండియా నుంచి. నిజంగా రియల్లీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్ హ్యాస్ టు సెలబ్రేట్ దిస్ 100th లాంచ్ ఇట్ ఇస్. ఓకే ఓకే, ఆర్ యు రెడీ నౌ? ఇప్పుడు లాంచ్ అయితే జరగబోతుంది. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. प्रज्वलन शुरू हो जाएगा और द्वितीय चरण के प्रज्वलन की गाइस 3 minutes away from the launch. Guys, just 3 minutes. 1 minute to go, guys. 1 minute to go. Vande Mataram. Vande Mataram. Vande Mataram. T-1 minute. భారత్ మాతా కీ Jai. భారత్ మాతా కీ. Guys, we'll count down together, okay? Yes. Okay? Yes. Minus 30 seconds. 30 seconds, guys. 30 seconds only. 25 seconds. Guys, you are about to witness 100th launch. It's a century. launch. It's a century for ISRO. Are you guys excited? Yes. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Plus 5 seconds.
State separation also you will be seeing. 4 booster line. इसके पश्चात ही L40 जो स्टबॉन बूस्टर्स हैं उनका प्रज्वलन लगभग 50 सेकंड और आगे चलेगा। इस दौरान लगभग 150 सेकंड्स पर प्रथम चरण का प्रज्वलन का समाप्त होगा। Time for the solid motor is 112 seconds. That of the strap-ons is 149 seconds. Propellant S139 L40s are powered by turbo pump gas engine based on storable propellant. Shandong station supplying the S139 stage ban out. फोर बूस्टर का प्रज्वलन काल समाप्त हो चुका है। स्टबॉन बूस्टर अभी भी प्रज्वलित current altitude 81 kilometers. We are handling ఏ ఫైనల్గా రాకెట్ లాంచ్ అయితే అయిపోయింది అండ్ అది సక్సెస్ కూడా అయిందంట కదా. సో చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ అక్కడే లైవ్గా చూసాం కదా రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు ఆ వైబ్రేషన్ బాగా తెలిసింది. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. చాలా బాగా అనిపించింది అనమాట. లాంచ్ అయిపోయాక మళ్ళీ ఒకసారి మ్యూజియంకి వచ్చేసి ఇక్కడ కొన్ని చూడాల్సినవి ఉంటే అవన్నీ కూడా చూసాము. ఆ టైంకి అయితే ఎవరూ లేరు మ్యూజియంలో. సో ఫైనల్గా అలా గడిచిందనమాట మా రాకెట్ లాంచ్ అయితే. ఐ హోప్ మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్. ISRO's 100th launch is our first live launch. Yay! Jai Bharat. Bharat Mata ki jai. ISRO Indian Space Research Organization. ఇది ఇస్రో ఇప్పటి వరకు 99 లాంచెస్ చేసింది అండ్ ఇది 100th లాంచ్. దీని పేరు GSLV F-15. నేను చూసిన ఫస్ట్ లైవ్ లాంచే 100th లాంచ్ అయింది. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి an Indian. జై భారత్, జై హిందుస్థాన్.